అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోక్సభ ఎన్నికల్లో జరగకుండా ఆత్మవిమర్శ చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండ లోక్సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడారు. కేసీఆర్ పర్యటన వీడియోలు చూస్తుంటే నల్గొండలో ఎలా ఓడిపోయామా అనిపించిందన్నారు. ఎన్నికల ముందు కూడా నల్గొండ జిల్లాలో జరిగిన సభలకు జనాలు బ్రహ్మాండంగా వచ్చారని, జిల్లాలో 7-8 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసుకున్నట్టు చెప్పారు. కానీ ఫలితాలు వేరేలా వచ్చాయని, దీనిపై ఆత్మవిమర్శ చేసుకుంటామన్నారు. లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలన్నారు కేటీఆర్. భారతదేశంలోనే అత్యధికంగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా యువత మనసు గెలుచుకోలేకపోయామని చెప్పారు కేటీఆర్. 100 రోజుల పాలనలో 30,000 ఉద్యోగాలు తానే ఇచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నారని, అసలు నోటిఫికేషనే ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు ఆయన చెప్పాలన్నారు. 73% జీతం పెంచినా 1వ తేదీ జీతం అనే ప్రచారం నమ్మి ఉద్యోగులు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటు వేశారని, పోస్టల్ బ్యాలెట్లలో 70 మంది నుంచి 80% వరకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పడ్డాయని చెప్పారు కేటీఆర్. రైతు బంధు, ఆర్థిక సాయం, 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. అయినా కూడా రైతులు బీఆర్ఎస్ కు దూరమయ్యారన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతాన్ని పెంచిన కాంగ్రెస్ ని నమ్మారు, కానీ దాన్ని తరిమి కొట్టిన బీఆర్ఎస్ ని మాత్రం ప్రజలు నమ్మలేకపోయారన్నారు. కాంగ్రెస్ నాయకులు మెడికల్ కాలేజీలు తీసుకురాలేకపోయారని, బీఆర్ఎస్ హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఓటమి ప్రజల తప్పు కాదని, నాయకులదే తప్పని అన్నారు కేటీఆర్. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని, రుణమాఫీ అయిన వాళ్లు కాంగ్రెస్ కు ఓటేయాలని, మోసపోయిన వాళ్లు బీఆర్ఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 110 రోజులైనా రైతు బంధు రాలేదని, అదేమని అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మరో మంత్రి ఉత్తమ్ రైతు బంధు దుబారా అంటున్నారని, వారందరికీ రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాకు మంచి పనులు చేసిన బీఆర్ఎస్ ని లోక్సభ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు కేటీఆర్.